లింగ సముద్రంలో మామిడి తోట. ఒక ఎకరం లోపల సోల వైజ్గా ట్రాక్టర్ దున్నుకోవచ్చు. ఇట్లా లైన్స్ పెట్టడం జరిగింది. లింగ సముద్రం ఎటు చూసినా లైనే ఉంటుంది, ఎక్కడ చూసినా లైనే ఉంటుంది. ట్రాక్టర్లు ఎక్కడికి వెళ్ళని వెళ్తాయి. మళ్ళీ బాగుంది. పటేల్ సాబ్ మంచిగా పెట్టించిండు. కాయలు మంచిగా వస్తాయని మరి కాదా పట్టిందా? ఈ నీళ్ళ లేకుంటే ఏంటి అన్ని రకాలు ఇటు చూడు కానీ కొంత కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు చాలా బాగున్నాయి. సపోటా, దానిమ్మ అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఈ ఫామ్ హౌస్లో. నిమ్మ చెట్లు, జామ చెట్లు సుగా ఒక 10 గల పెట్టేసిండు. చిన్న రూమ్ ఉంది ఇక్కడ వీళ్ళందరూ కూర్చోడానికి. కొన్ని ఫ్లవర్స్ కూడా పెట్టడం జరిగింది. జామవనం అన్ని రకాలు పెట్టండు ఈ తోటలో. సంత్రాలు సోయితున్నాయి, చూస్తున్నారా? సంత్రా, పొటాటో చెట్టు, సపోటా చెట్లు. చెట్టుని చూస్తున్నారు కదా, చాలా నంబర్ 1 ఉంటుంది. ఈ పండ్లు తెలుసు కదా మనకు. ఈ పండ్లు తింటారు, కూరసు వండుకుంటారు. ఇది ఎక్కువ కేరళ, తమిళనాడులో బాగా ఫేమస్. ఇది మన అక్కడ తక్కువ. ఎక్కడ ఈ చెట్టుని మన అక్కడ తెలంగాణలో ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడైతే చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉన్నది, ఇగో చాలా పెద్దగా ఉంది. వావ్, నైస్. ఎంత చక్కగా ఉంది, చాలా బాగుంది. ఈ పండ్లు అయితే వీళ్ళు తింటారంట. ఇక్కడ తీసుకుపోయి అమ్మరిల్లు పటేల్ సాబ్. అల్లం నేరేడు చెట్లు, ఇది చూసిరా, ఇది అల్లం నేరేడు చెట్టు. ఇది చాలా బాగుంటుంది. పూల తోట, మల్లె పువ్వులు, ఈ గన్నేర పువ్వులు ఏమంటారు. అరటి తోట, ఇందులోనే అరటి చెట్లు బాగుంది. ఈ అన్ని రకాల చెట్లని ఏర్పాటు చేసిండు పటేల్ సాబ్. ఫామ్ హౌస్ అంటే ఇక తోటలో కూర్చోవడానికి రూమ్ ఉంటుంది, చిన్న రూము. ఇక అన్ని వీటికి సంబంధించినటువంటి మందులు, ఎరువులు ఈ రూమ్లోనే ఉంటాయి. దీన్ని ఏం చెట్టు అంటారు నాకు సోదరులది, ఏమో చిన్న చిన్న కాయలు కాసినాయి. సాధారణంగా అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇందులో. ఇది లేదు అనేది ఏం లేదు, బాగుంది. ఈ రోజులైతే ఇవన్నీ పొలాలు ఉంటాయి. ఇక మంచి వాతావరణంలో కూర్చోవచ్చు. తోట నిర్మించడం